ఏపీలో ఆర్థిక అభివృద్ధి మండలిని పునరుద్ధరిస్తామన్నారు మంత్రి నారా లోకేష్. 2019కి ముందు ఎన్నో సంస్థలతో ఒప్పందాలు చేసుకున్నామని, గత సర్కార్ ఆ ఒప్పందాలను పక్కన పెట్టిందని ఆయన ఆరోపించారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి ఆగిపోయిందని, ప్రస్తుతం తాము రాష్ట్రానికి పెట్టుబడిదారులను ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు సుముఖంగా ఉన్నాయని, ప్రత్యేకించి ఐటీ కంపెనీలపై దృష్టి పెట్టామన్నారు మంత్రి నారా లోకేష్. రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, ఐటీ రంగంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలున్నాయని, అభివృద్ధిని మళ్లీ పట్టాలెక్కిస్తామని మంత్రి నారా లోకేష్ ఈ నేపథ్యంలో తెలిపారు. అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక్కో ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది. దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి. గత 5 సంవత్సరాలు ఒక స్పీడ్ బ్రేకర్గా ఆగింది. ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలంటే డిస్కషన్ కూడా చేస్తడం జరిగింది. మీ అందరూ తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు, గత 5 సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు వేస్తాం కానివ్వండి, గుంతలు కనీసం పూడ్చలేదు. దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది. సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైవ్ చేయాలి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. మళ్ళీ వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు వెళ్ళాలి. వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం.